వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. శాతవాహనులు తెలంగాణ పాలించిన మొట్టమొదటి రాజవంశం. మరి వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగపడే తెలంగాణ చరిత్రకు సంబంధించి చాలా ముఖ్యమైన ప్రశ్నలు అయితే డిస్కస్ చేస్తున్నాను. దాంట్లో భాగంగా టాప్ 100 క్వశ్చన్స్ మీకు శాతవాహనుల నుండి తీసుకోవడం జరిగింది. మ్యాక్సిమం మొత్తం చాప్టర్ కవర్ అయ్యేలాగా ఈ 100 ప్రశ్నలు మనం సేకరించి ఇవ్వడం జరుగుతుంది. 3 వీడియోస్లో మీకు 75 క్వశ్చన్స్ ఇచ్చాను. ప్రతి వీడియోలో 25, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 కంప్లీట్ అయింది. ఇవాళ పార్ట్ 4 డిస్కస్ చేస్తాం. ఇక్కడ 25 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం తెలంగాణ హిస్టరీ అంతా కూడా కవర్ అయ్యేలాగా ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. ముందు ఇంకా ఈజీ వేలో మొత్తం చరిత్రను చాలా సులభంగా గుర్తుంచుకునేలాగా కొన్ని హింట్స్తో కూడా ఇవ్వాలనే ఐడియా ఉంది. సో అది కూడా ఇంప్లిమెంట్ చేస్తాను. ఇవాళ క్వశ్చన్ నెంబర్ 76. శాతవాహనుల కాలంలో ప్రధాన ఎగుమతులు ఏవి? ఒకటి గుర్తుంచుకోండి, శాతవాహనుల కాలంలో మనకు ట్రేడ్ అనేది చాలా ఉంది. అంటే ముఖ్యంగా రోమన్ సామ్రాజ్యంతో మనకు వ్యాపార సంబంధాలు పెద్ద ఎత్తున కొనసాగినట్టు అనేక ఆధారాల ద్వారా లభిస్తున్నాయి. ముఖ్యంగా యజ్ఞశ్రీ శాతకర్ణి వేసినటువంటి ఓడబొమ్మ నాణెములు కానివ్వండి, తెలంగాణలోని వివిధ ప్రాంతాలలో లభించిన రోమన్ కాయిన్స్ కానివ్వండి, మరి ఆ రోమ్ సంపద భారతదేశానికి తరలిపోతుందని ప్లినీ అనే పండితుడు వాపోవడం కానివ్వండి, ఇవన్నీ గమనించినప్పుడు మనకు విదేశీ వాణిజ్యము పెద్ద ఎత్తున ఉంది శాతవాహనుల కాలంలో. ఎగుమతులు కనుక చూస్తే అప్పుడు మనకి సుగంధ ద్రవ్యాలు, సన్నని వస్త్రాలు, ముత్యాలు, ఏనుగు దంతపు వస్తువులు, ఇవన్నీ మనులు, ఇవన్నీ కూడా మనకు ప్రధానంగా ఎగుమతులని చెప్పుకోవచ్చు. సుహ్రుల్ లేఖ, ఇక్కడ ఉంది మీకు, సుహ్రుల్ లేఖ ఉండాలి. సుహ్రుల్ లేఖ, ప్రజ్ఞా పారమిత గ్రంథాలు ఎవరు రచించారు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఆచార్య నాగార్జునుడు. సుహ్రుల్ లేఖ ఆనాడు విద్యార్థులకు పఠనీయ గ్రంథంగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ప్రజ్ఞా పారమిత చాలా ముఖ్యమైనటువంటి గ్రంథం ఇది. సో ఆచార్య నాగార్జునుడు రచించినటువంటి గ్రంథాలలో ఇవి ప్రధానంగా మనం చూడవచ్చు. నెక్స్ట్, శూన్యవాదం ఎవరు బోధించారు? దీన్ని బోధించింది ఆచార్య నాగార్జునుడు. ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్. మహాయాన బౌద్ధం అనే కాన్సెప్ట్ మనం ఇక్కడ చూడొచ్చు ఆచార్య నాగార్జునుడు దగ్గర. సో అది చాలా చాలా ముఖ్యమైనది. యజ్ఞశ్రీ శాతకర్ణికి సమకాలీనుడని చెప్తున్నారు. ఏ బౌద్ధ స్తూపంపై 5 తలల నాగ ముచిలింద శిల్పం కలదు? సో దీనికి ఆన్సర్ ధూళికట్ట స్తూపం అండి. ఇది ప్రస్తుతం అయితే పెద్దపల్లి జిల్లాలో ఉంది. క్రీస్తుకు పూర్వం 2వ శతాబ్దం నాటిదని చెప్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహనుల కాలంలో కామసూత్రాలు రాసింది ఎవరు? వాత్సాయనుడు. ఇది కూడా చాలా ముఖ్యమైన రచన. ఎవరి కాలంలో అమరావతి శిల్పకళ అభివృద్ధి చెందింది అనేది ప్రశ్న. మనకు శాతవాహనుల కాలంలో అమరావతి శిల్పకళ అభివృద్ధి చెందింది. మీకు భారతదేశంలో చూస్తే గాంధార శిల్పకళ, మధుర శిల్పకళ, దక్షిణ భారతదేశంలో అమరావతి శిల్పకళ ప్రధానంగా మనం చూడొచ్చు. ఇక్కడ అమరావతి శిల్పకళ బాగా అభివృద్ధి చెందింది ఎవరి కాలంలో అంటే శాతవాహనుల కాలంలోనే. అమరావతి స్తూపం కూడా వీరి కాలంలోనే నిర్మించబడింది. అజంతా గుహలలో ఏ గుహలలో శాతవాహనుల కాలం నాటి వర్ణచిత్రాలు కలవు? ఇక్కడ అజంతా గుహలు ముఖ్యంగా బౌద్ధ మతానికి సంబంధించినవండి పూర్తిగా. ఈ అజంతా గుహలు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఉన్నాయి. భారతదేశంలో యునెస్కో గుర్తించినటువంటి ప్రాంతాలలో అజంతా, ఎల్లోరా గుహలు ఉన్నాయి. సో ఈ అజంతా గుహలలో 9-10 గుహలు, ఇందులో ఉన్నటువంటి వర్ణచిత్రాలు శాతవాహనుల కాలం నాటివని చెప్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 83. శాతవాహన కాలం నాటి వడ్డీ వ్యాపారం గురించి తెలిపే శాసనం ఏది? ఆ కాలంలో మరి శ్రేణులు ఏదైతే వృత్తి సంఘాలు ఉన్నావో మరి వడ్డీ వ్యాపారం చేసినట్టు మనకు తెలుస్తుంది. వృషభదత్తుని నాసిక్ శాసనం ప్రకారము 12% వడ్డీ ఉండేది అనే విషయాలు మనకు అర్థమవుతున్నాయి. ఇది కూడా మనకి గతంలో ఒక ప్రశ్న ఉంది. క్వశ్చన్ నెంబర్ 84. న్యాచురల్ హిస్టరీ ఎవరు రచించారు? దీన్ని రాసింది ప్లినీ, రోమన్ పండితుడు అండి. ఈ గ్రంథం ఆధారంగా కూడా మనము శాతవాహనుల యొక్క విదేశీ వాణిజ్యం గురించి తెలుసుకోవచ్చు. శాతవాహనుల కాలంలో పశ్చిమ తీరంలో ప్రధాన రేవు పట్టణాలు ఏవి? బరుకచ్చ, కళ్యాణ్, సోపారా. ఇవి శాతవాహనుల కాలంలో మనకి అంటే పశ్చిమ తీరంలో ప్రధానమైనటువంటి ఓడరేవులు చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, శాతవాహనుల కాలంలో ఎక్కువగా ముద్రించిన నాణెములు ఏవి? సీసం నాణెములు. వీరి కాలంలో మనకు వెండి, పొటీన్ నాణెములు, సీసం నాణెములు ప్రధానంగా కనిపిస్తున్నాయి. దాంట్లో ప్రధానంగా సీసం నాణెములు చూడవచ్చు. శాతవాహనుల కాలంలో కుల వ్యవస్థ ఎలా ఉంది? చాలా సరళంగా ఉందండి. బలమైన కుల వ్యవస్థ శాతవాహనుల కాలంలో లేదు. స్త్రీలకి ఉన్నత స్థానం ఉంది శాతవాహనుల కాలంలో. ఇవి మనం సమాజంలో ప్రధానంగా ఆనాడు గమనించవచ్చు. శాతవాహనుల కాలంలో స్త్రీల పరిస్థితి ఎలా ఉంది? ఉన్నతంగా ఉంది.
శైవంలో ఏ శాఖకు శాతవాహనుల కాలంలో ప్రాధాన్యత ఉంది? పాశుపత శాఖ అండి. దీన్ని లకులీశుడు స్థాపించాడు. శైవంలో అనేక శాఖలు ఉన్నాయి, శాతవాహనుల కాలంలో మాత్రం ఈ శాఖకు ప్రయారిటీ అనేది మనకి ఉంది. శాతవాహనుల కాలంలో ప్రసిద్ధి చెందిన జైన మతాచార్యుడు ఎవరు? కొండ కుందాచార్యుడు. ఆయన రాసింది సమయాసారం. ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్. శాతవాహనుల కాలంలో ప్రసిద్ధి చెందిన జైన మత కేంద్రాలు ఏవి? పొట్ల చెరువు, మునులగుట్ట, కొలనుపాక, వేములవాడ. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. శాతవాహనుల కాలంలో విద్యార్థులు సుహృలేఖను అధ్యయనం వారని ఎవరు పేర్కొన్నారు? ఇత్సింగ్ అనే చైనా యాత్రికుడు పేర్కొన్నాడని విద్యార్థులు ఆచార్య నాగార్జునుడు రచించిన సుహృలేఖ, ఇక్కడ కూడా సు అనేదే ఉండాలి మనకి, సుహృలేఖను అధ్యయనం చేసేవారని తెలియజేశాడు. మహాయాన బౌద్ధ శాఖకు ప్రామాణిక రచనగా దేనిని పేర్కొంటారు? ఇందాక చెప్పాను మీకు, ప్రజ్ఞా పారమిత. ఆచార్య నాగార్జునుడు రచించిన ప్రజ్ఞా పారమితను మహాయాన బౌద్ధ శాఖకు అత్యంత ప్రామాణిక రచనగా పేర్కొంటున్నారు. శాతవాహనుల కాలంలో ప్రముఖ బౌద్ధ కేంద్రాలు: ధూళికట్ట, ఇది పెద్దపల్లి జిల్లా; నందికొండ, నల్గొండ; పనిగిరి, సూర్యాపేట; నేలకొండపల్లి, ఖమ్మం. వెరీ ఇంపార్టెంట్. అమరావతి స్తూపాన్ని 1797లో ఎవరు కనుక్కున్నారు? కల్నల్ మెకంజీ కనుక్కున్నాడు. అమరావతి శిల్పకళ భారతీయ కళకు పరాకాష్ట అని ఎవరన్నారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఫెర్గుసన్ అంటాడు ఈ వ్యాఖ్య. భారతదేశంలో అతిపెద్ద గుహాలయ చైత్యం ఎక్కడ ఉంది? కార్లే అండి, అత్యంత అందమైన చైత్యం. ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్. ఇది మహారాష్ట్రలో ఉంది. చైత్యం అంటే బౌద్ధుల యొక్క ప్రార్థనా మందిరం అని గుర్తుంచుకోండి. విహారం అంటే బౌద్ధుల యొక్క నివాస స్థలం లేదా విశ్రాంతి మందిరం. శాతవాహన కాలంలో ప్రధాన పంటలు ఏవి? వరి, చెరుకు, గోధుమ, పత్తి, జనుము. ఎవరి పాలనా కాలంలో భాగవత మతం ఉత్తర భారతదేశం నుండి దక్కన్ ప్రాంతంలోకి ప్రవేశించింది? సో దీనికి ఆన్సర్ వచ్చేసి కన్హుడు లేదా కృష్ణ అండి. మనకు నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియాలోకి భాగవత మతం అనేది రావడం అనేది జరిగింది. శాతవాహన కాలంలో తూర్పు తీరంలో ముఖ్యమైన ఓడరేవు ఏది? మైసోలియా ఓడరేవు. ఇవి మీకు 100 క్వశ్చన్స్ అయితే నేను శాతవాహనుల చాప్టర్ నుండి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్ష్వాకుల పీరియడ్ నుండి మరికొన్ని ముఖ్యమైనటువంటి 50 లేదా 60 బిట్స్ ఇస్తాను. ఇవి మీరు అప్పుడప్పుడు వినండి, చదవండి. చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు మాత్రమే ఇస్తున్నాను.